తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 8/4/2026 బుధవారం రోజు నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నారు. ఈ సోమవారం సమ్మె 6వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా గజ్వెల్ 400 kV సబ్స్టేషన్ కొడకండలో 5వ రోజు సమ్మె కొనసాగుతుంది. వారి న్యాయమైన డిమాండ్ల సాధన కొరకై సమ్మెలో పాల్గొన్న కార్మికుల ప్రధాన డిమాండ్లు విద్యా అర్హత గల ఆధారంగా ఆర్టిజన్ కార్మికులకు ఆర్టిజన్ కన్వర్షన్ చేయాలని, ఆర్టిజన్లకు అబ్సెట్ సర్వీస్ రూల్స్ అంటే ప్రస్తుతం ఉన్న ఓఎం సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, టీజీఎన్పీడీసీఎల్ మరియు టీజీఎస్పీడీసీఎల్లలో ఆన్ మార్ట్ కార్మికులను ఆర్టిజన్లుగా విలీనం చేసుకోవాలన్నారు. విద్యుత్ సంస్థలో 4/12/2016 తేదీ కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ ఇప్పటికీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని గుర్తించాలన్నారు. విద్యుత్ సంస్థల పనిచేస్తున్న పీస్రెట్ కార్మికుల్లో జీవో నంబర్ 11 ప్రకారం చెల్లించాలని, 2026 పీఆర్సీ వేతన సవరణ అమలు చేయాలన్నారు. పెండింగ్ లో సెక్యూరిటీ వాళ్ళను ఆర్టిజన్ గా కన్వర్షన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ కార్మికులు డివిజన్ అధ్యక్షులు జైపాల్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి తాళం యాదగిరి, ఉపాధ్యక్షులు బొడ్డు సంజీవ్, శ్రీకాంత్ రెడ్డి, స్టేట్ మెంబర్ హరీష్, జుబేర్, లింగం, వేముల రవి, బాబు, ఎం ప్రభాకర్, బాలకృష్ణ, హేమంత్, గిరిబాబు, యాదగిరి, రాము, గణేష్, మల్లమ్మ, లింగం, హేమంత్, గజ్వెల్ డివిజన్ ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థలో 6వ రోజు ఆర్టిజన్ల సమ్మె కొనసాగుతూ ఉంది. 6 రోజులు పూర్తయినా కానీ ప్రభుత్వం కానీ అటు యాజమాన్యం కానీ ఎలాంటి మా సమస్యల మీద కానీ ఏమి చర్యలు తీసుకోకుండా ఇంకా మొండి వైఖరి ప్రవర్తిస్తుంది. అలాగే మా యొక్క ఏమి ఇంతకుముందు చెప్పినట్టు గొంతెమ్మ కోరికలు కావు. ఒకటే సంస్థలో ఇప్పుడు ఎక్కడ దేశంలో లేని ఏ దేశంలో లేని ఒకటే సంస్థలో ఒకటే రూల్ ఇవ్వాలని, అంటే మా సంస్థలో 2 రూల్స్ ఉన్నాయి. దేశంలో ఎక్కడ లేని మన తెలంగాణలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, అది కూడా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 2 రూల్స్ ఉన్నాయి. ఆ 2వ రూల్ ఏంటంటే మా ఆర్టిజన్ల మీద రుద్దారవి. ఆ 2వ రూల్లే వద్దని చెప్పేసి ఒకటే సంస్థలో ఒకటే రూల్ ఉండాలని చెప్పేసి, అది కూడా ఏపీఎస్సీ రూల్సే ఉండాలని చెప్పేసి మా కార్మికుల తరఫున కోరడం జరిగింది. ఇప్పటికీ దఫాలుగా మేము ధర్నాలు చేసినాము, మా కార్పొరేట్ ఆఫీసుల ముంగట చేసినాము. అయినా యాజమాన్యం దిగి రాకపోతేనే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీస్ ఇవ్వడంలో భాగంగానే ఇవాళ 6వ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. మా యొక్క ఏపీఎస్సీ రూల్స్ వస్తే మా విద్యార్థులను బట్టి మేము కన్వర్షన్ అవుతాము. ఈ కన్వర్షన్ అయితే మా డిపార్ట్మెంట్లో ఎవరైనా వర్క్ చేస్తుండగా కానీ ఎవరైనా సర్వీస్ రూల్స్ వస్తే మా కార్మికులకు ఎవరైనా చనిపోతే విద్యుత్ ఆఘాతంలో కానీ యాక్సిడెంటల్గా చనిపోతే మా కార్మికులకు చనిపోతే విద్యార్థులను బట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇస్తారు, పని ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మాకు ఎవరైనా కార్మికుడు చనిపోతే ₹1,00,000 కూడా రావు. అదే ఎగ్జిస్టింగ్ రూల్స్ ఇస్తే మాకు సర్వీస్లో ఉన్న సర్వీస్ని కౌంట్ చేసి మాకు గ్రాట్యుటీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న స్టాండింగ్ రూల్స్ తోటి మాకు ఎలాంటి బెనిఫిట్ లేదు. ఎలాంటి మాకు ఇయర్స్ అంటే మనం ఇయర్స్ అంటే ఎన్కాన్స్మెంట్ లీవ్, మా లీవ్స్ కూడా మేము ఎన్కాష్ చేయలేకపోతున్నాము. అలాంటి మొత్తం వెట్టి చాకిరీ చేస్తున్నాం మేము. మా కార్మికులందరూ ఆ వెట్టి చాకిరీ పోవాలంటే ఈ సమ్మె సక్సెస్ కావాలి. సమ్మె విరమించాలంటే మా యొక్క న్యాయమైన కోరిక, న్యాయమైన డిమాండ్ ఒకటి సంస్థలో ఒకటే సంస్థ ఒకటే రూలు, విద్యార్థులను బట్టి కన్వర్షను ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మేము విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్లుగా మేము చేస్తున్నటువంటి సమ్మె నేటికి 6వ రోజు గడవ వస్తుంది. మేము ఎందుకు చేస్తున్నాం సమ్మె అంటే, గత ప్రభుత్వంలో మేము ఇది ఎలక్ట్రిసిటీని నమ్ముకొని 10-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న తరుణంలో గత ప్రభుత్వం మాకు 2017లో మీకు రెగ్యులరేషన్ ఆర్డర్ ఇస్తున్నామని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చిండ్రు. ఆ ఆర్డర్ను 2017 ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే, అది ఆర్డరు మాకు అసలు సంబంధం లేని ఆర్డర్, మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేని, ఏ కంపెనీ కూడా సంబంధం లేనటువంటి ఆర్డర్ ఏంటంటే ఆర్టిజన్ అనే ఆర్డర్ తీసుకొచ్చి మా మెడాన 23,563 మంది కార్మికుల మెడ రుద్ది మమ్మల్ని వెట్టి చాకిరీ గురి చేసి అటు కాంట్రాక్ట్ కాకుండా ఇటు డిపార్ట్మెంట్లో పూర్తిగా విలీనం చేయకుండా చేసినటువంటి సంస్థను నమ్ముకొని మేము ఇప్పటికి కూడా అదే సంస్థలో మాకు ఏదో ఒక రోజు బాగు జరుగుతుందని చెప్పి సంస్థలో పనిచేస్తూ ఉన్నాం. అది ఇప్పటికి కూడా మాకు తగిన న్యాయం జరగకపోవడం వల్ల దఫాలుగా మేము గవర్నమెంట్ కానీ మా యజమాన్యాన్ని కానీ నిరసన కార్యక్రమాల ద్వారా
మేము తెలియజేసినాం. ఆ నిరసన కార్యక్రమాల ద్వారా తెలియజేసుకోకుండా యజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల మా రాష్ట్ర నాయకత్వం చేసి ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపు ఏంటంటే 8వ తారీఖు నుంచి ప్రతి కార్మికుడు, ప్రతి ఆర్టిజన్ కార్మికుడు సమ్మెలోకి వెళ్ళాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగానే ఇదే సంస్థలో పనిచేస్తున్నటువంటి అన్మాన్ గ్యాండ్ వర్కర్స్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికుల వర్కర్స్ కావచ్చు, స్టోర్ అమ్మాలీస్ కావచ్చు, మీటర్ రీడర్స్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, అందరిని ఏకతాటికి తీసుకొచ్చి గత 8వ తారీఖు నుంచి సమ్మెలోకి దిగినాం అందరం కలిసి. ఇప్పటికి కూడా నేటికి 6వ రోజు గడవస్తున్నా కానీ గవర్నమెంట్ ఎటువంటి చలనం లేదు, అధికారులకు ఎటువంటి చలనం లేదు. కాబట్టి తగు క్షణమే మా జేఏసీని పిలిపించి మాకు తగు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి, ఆ డిమాండ్లు ఏంటంటే మా ఏం గొంతమ్మ కోరికలు కావు. ఏం కోరిక ఉందంటే మమ్మల్ని ఆర్టిజన్ అనేటి అడ్డమైన రూల్ తీసేసి కన్వర్షన్ చేయాలని చెప్పి మేము యజమాన్యాన్ని కానీ గవర్నమెంట్ కానీ విన్నవించుకుంటున్నాం. అడ్డమైన ఆర్టిజన్ అనే రూల్ తీసేసి మాకు తక్షణమే ఏపీఎస్సీ రూల్స్ ఇవ్వాలి. ఏసీబీ రూల్స్ ఇచ్చి కన్వర్షన్ చేయాలి. మా డిమాండ్లు అవి. మమ్మల్ని 23,000 మంది ఉన్నటువంటి కార్మికులు ఎగ్జామ్ రాసి జేఎల్ఎంలు కొట్టినటువంటి కావచ్చు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ నేటికి 19,500 చిల్లర మంది ఉన్నాం. మమ్మల్ని అందరినీ ఆర్టిజన్గా ఈ నామకరణం తీసేసి మమ్మల్ని రెగ్యులర్ ఉద్యోగులు చేసి మా కన్వర్షన్ చేసి ఏపీఎస్సీబీ రూల్స్ ఇవ్వాలని మా యొక్క డిమాండ్, ప్రధాన డిమాండ్. ఆ డిమాండ్ మిగతా కార్మికులను స్టోర్ అమ్మాలీస్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులు కావచ్చు, ఫీల్డ్ వర్కర్స్ కావచ్చు, స్టోర్ అమ్మాలీస్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, మీటర్ మమ్మల్ని రెగ్యులర్ ఎంప్లాయీస్గా గుర్తించి వాళ్ళను తక్షణమే ఆర్టిజన్లుగా గుర్తించాలనేది మా ప్రధాన డిమాండ్. ఎప్పటి వరకైనా సరే, ఈ రోజైనా రేపైనా మమ్మల్ని, మా జేఏసీని కానీ మమ్మల్ని కానీ చర్చలకు పిలిపించే వరకు ఈ టెంట్ల నుంచి కదిలే సమస్యనే లేదని చెప్పి మా కోరికలు నెరవేరే వరకు మేము అడ్డమైన కోరికలు ఏం కోరట్లేదు. మమ్మల్ని కన్వర్షన్ చేయమంటున్నాం, మమ్మల్ని ఏపీఎస్సీబీ రూల్స్ మాకు అమలు చేయమంటారు, ఇంప్లిమెంటేషన్ చేయమంటున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, ఒక గజ్వెలే కాదు, ఒక మెదకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఆర్టిజన్ కార్మికులందరం బయటకు వచ్చినాం. కాబట్టి ఈ సంస్థకు మేమే గుండెకాయలం. కాబట్టి ఈ సంస్థ ఇప్పుడున్నటువంటి పీక్ లోడ్లో మాకు సంబంధం లేనటువంటి, ఎక్స్ప్రెషన్ లేనటువంటి కార్మికులను కానీ ఆఫీసర్లను కానీ తీసుకొచ్చి ప్రతి సబ్ స్టేషన్లో వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు తీసుకునే ఉద్యోగులు మా 20-30 వేల ఉద్యోగాలు తీసుకునే దగ్గర ఆ పని చేస్తున్నారు. వాళ్ళకి మరి గవర్నమెంట్ పనిష్మెంట్ ఇచ్చి తక్కువ పనికి పంపించిందా, వాళ్ళని సస్పెండ్ చేసి పంపించిందా, వాళ్ళు ఏ విధంగా వచ్చి ఉద్యోగం చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఆత్మరక్షణకు మేము వంతులు ఇస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పీక్ లోడ్ ఉంది కాబట్టి ఇప్పటికే దఫాలుగా వేరే పవర్ ప్లాంట్లలో కావచ్చు, సబ్ స్టేషన్లలో కావచ్చు ఇంటరప్షన్స్ వస్తున్నాయి. మా నోటీసు కానీ, గవర్నమెంట్ నోటీసు కానీ, అధికారుల నోటీసు కానీ తెలియజేస్తున్నాం. ఈ రేపు జరగబోయే ఎలక్ట్రిసిటీలో ఎటువంటి పరిణామాలు జరిగినా, రాష్ట్రం అంధకారమైన ఈ ప్రభుత్వము, ఈ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించవలసిందిగా ఈ కార్మికుల పక్షాన మనవి చేస్తున్నాం.